కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే అనపర్తి నియోజకవర్గ పరిధిలో బెక్కవోలు నుంచి అనపర్తి వరకు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన హైబర్ ఉండడం వలన రోడ్డు పైన నీరు నిల్వ ఉండి తదుపరి ఏదైనా వర్షాలు వచ్చినా లేకపోతే ఇతర కారణాల వల్ల తుఫాన్లు వచ్చినా ఆ రోడ్లపై నీరు వల్ల రోడ్డు పాడవడం జరుగుతూ ఉంది. అందుకోసం ఆర్ఎండ్బి అధికారులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసు అధికారులు ముగ్గురు సమన్వయం చేసుకుని గ్రామ పరిధిలో ఎక్కడైతే హైబర్ ఉందో హైబర్ను కూడా తొలగించినట్టయితే రోడ్డు కొంతకాలం నాణ్యతతో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఇప్పుడు 3 శాఖల్ని సమన్వయం చేసి ఆ కార్యక్రమం చేపట్టే విధంగా సమాయత్తం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం 7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్యాచ్ వర్క్ చేసి గత సీజన్లో వర్షాకాలంలో కానీ తర్వాత తుఫాను వల్ల కానీ పూర్తిగా మరలా పాడైపోయిన పరిస్థితి వచ్చింది. మరలా ఇప్పుడు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఖర్చు పెట్టిన దానికి విలువ ఉండాలి. ఆ ఖర్చు పెట్టిన డబ్బు కొంతకాలం పాటు రోడ్డు సక్రమంగా ఉండాలి అంటే తప్పనిసరిగా రోడ్డు పైన నీరు నిల్వ ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ప్రజలందరూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం ప్రజల్లో వచ్చిన ఈ ఆలోచన, ప్రజల్లో వచ్చిన ఈ విచక్షణ ప్రభుత్వ శాఖలు కూడా ఉపయోగించుకొని తద్వారా రోడ్డు కొంతకాలం పాటు నాణ్యతతో ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరందరూ కూడా సహకరించాలి. రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత రోడ్డు కొంతకాలం పాటు నాణ్యతతో ఉండే విధంగా చర్యలు తీసుకోవడంలో మీరందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.